హలో అండి, ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ స్టాక్ నా పోర్ట్ఫోలియో నేను పర్సనల్గా హోల్డ్ చేస్తున్న ఒక స్టాక్ గురించి మాట్లాడుకుందాం. ఇండియాలో మనం తాగే 90% పెప్సీ డ్రింక్స్ వెనుక ఉన్నది ఒకే ఒక కంపెనీ అని మీకు తెలుసా? ఒక FMCG సెక్టర్ కంపెనీ. దీని పేరే వరుణ్ బెవరేజ్ లిమిటెడ్. ఇది వరల్డ్లోనే సెకండ్ లార్జెస్ట్ ఫ్రాంచైజ్ పెప్సీకో కంపెనీకి. వీళ్ళ ప్రోడక్ట్స్ ఏంటంటే దే ఆర్ ఇంటూ కార్బోనేటెడ్ డ్రింక్స్, అంటే పెప్సీ, 7up, మౌంటైన్ డ్యూ, మిరిండా, స్టింగ్ ఎనర్జీ, ఈ డ్రింక్స్ వీళ్ళే ప్రొడ్యూస్ చేస్తారు. తర్వాత నాన్ కార్బోనేటెడ్ డ్రింక్స్ అంటే టాపిక్ ఉన్న ఫ్రూట్ జ్యూసెస్, స్పోర్ట్ డ్రింక్స్, ఎట్లాంటివి ఉంటుంది కదా, అది కూడా వీళ్ళదే. నెక్స్ట్ దే ఆర్ ఇంటూ ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్ ఆల్సో. అక్వాఫైన్ ఉంది కదా, అది కూడా వీళ్ళదే. వీళ్ళు స్నాక్స్ కూడా ప్రిపేర్ చేస్తారు. చీటోస్, కుర్కురే, లేస్, డోరిటోస్, ఇవన్నీ వీళ్ళవే. నెక్స్ట్ వీళ్ళు కార్ల్స్బర్గ్ అనే ఆల్కహాలిక్ బెవరేజ్ ఉంది కదా, అది కూడా వీళ్ళదే. సో ఇదండి వీళ్ళ బిజినెస్ మోడల్. ప్రపంచంలో పోలిస్తే ఇండియన్ సాఫ్ట్ డ్రింక్స్ తాగడం చాలా తక్కువ. యావరేజ్గా ఒక వ్యక్తి సంవత్సరానికి 45 లీటర్స్ ఆఫ్ సాఫ్ట్ డ్రింక్స్ తాగితే ఇండియన్ 6 లీటర్స్ మాత్రమే తాగుతారు. అంటే ఫ్యూచర్లో ఈ కంపెనీ గ్రో అవ్వడానికి చాలా పెద్ద అవకాశం ఉంది. ఇప్పుడు ఆఫ్రికాను కూడా ఏలేందుకు ఈ కంపెనీ సిద్ధమవుతుంది. సౌత్ ఆఫ్రికా, మొరాకో, జింబాబ్వే లాంటి కంట్రీస్కి ఫాస్ట్గా ఎక్స్పాండ్ అవుతుంది. వీళ్ళకి వచ్చే టోటల్ రెవెన్యూలో 30% ఆఫ్ ద రెవెన్యూస్ అదర్ కంట్రీస్ నుంచి వస్తాయి అన్నమాట. ఇక ఈ కంపెనీ ఫండమెంటల్స్ గురించి మాట్లాడితే, నేను రికార్డ్ చేసే టైం ఈ కంపెనీ షేర్ ప్రైస్ వచ్చేసి 474 రూపాయలు. ఈ కంపెనీ యొక్క టోటల్ మార్కెట్ క్యాపిటల్ 1,60,000 కోట్లు. ప్రస్తుతం ఈ కంపెనీ 54x పీలో ట్రేడ్ అవుతుంది. ఇక ఈ కంపెనీ డెట్ చూస్తే 0.13, వెరీ నెగ్లిజిబుల్. ROE చూస్తే 16.2%. యావరేజ్గా జనరల్గా FMCG సెక్టర్లో ఉన్న బిజినెస్ హై పీలో ట్రేడ్ అవుతాయి. ఈ కంపెనీకి ఫ్యూచర్లో హై గ్రోత్ ఉండే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇది కొంచెం హైయర్ పీలోనే ఎప్పుడు ట్రేడ్ అవుతుంటుంది. యావరేజ్గా ఇది 60 పీలో ట్రేడ్ అవుతుంటుంది. ఇప్పుడు 54xలో ట్రేడ్ అవుతుంది. ఈ కంపెనీకి చాలా బ్రోకరేజెస్ బై రేటింగ్ ఇచ్చారనమాట. లైక్ మోతిలాల్ ఓస్వాల్ వాళ్ళు, జెఫ్రీస్, జేఎం ఫైనాన్షియల్స్, నువామా, ఇలాంటి బ్రోకరేజెస్ అందరూ బై రేటింగ్ ఇచ్చారు. ఇదండి వరుణ్ బెవరేజ్ లిమిటెడ్ గురించి.